యాదమ్మ. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చే పథకాల్లో మీకు ఫ్రీ కరెంట్ వస్తుందా? వస్తుంది. ఇంతకుముందుకు మీ కరెంట్ బిల్ ఎంత వచ్చేది? 300-400 అట్లా వచ్చి. ఇప్పుడు జీరో బిల్ వస్తుంది. అలాగే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ అందుతుందా? అందుతుంది. ఇప్పుడు కొత్తగా సన్న బియ్యం పథకం పెట్టారు కదా, ఎలా ఉన్నాయి బియ్యం? వస్తున్నాయి, బాగానే ఉన్నాయి, తింటున్నాను. తింటున్నారా? తింటున్నాను. అంటే కొందరు బియ్యం బాగాలేవు. బాగానే అందుతున్నాయి మాకు. మహిళలకంటూ ఫ్రీ స్కీమ్, అదే ఫ్రీ బస్ పెట్టారు కదా, వాడుతున్నారు? వెళ్తున్నాం, పనికి వెళ్తున్నాం, వస్తున్నాం. ఎలా ఉంది ఫ్రీ బస్ పథకం? బాగానే ఉంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. మీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ఎలా ఉంటారు? చాలా బాగుంటాడు ఆయన. అంటే అందరు ప్రజలకు అందుబాటులో ఉంటారు? ఉంటాడు అందుబాటులో. పేరు? నా పేరు మొహమ్మద్ ముబీన్ పాషా అండి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చే పథకాల్లో మీకు ఫ్రీ కరెంట్ అందుతుందా? అందుతుందండి. అలాగే సబ్సిడీ గ్యాస్ వస్తుందండి. ఇప్పుడు కొత్తగా సన్న బియ్యం పథకం స్టార్ట్ చేశారు కదా, బియ్యం మీకు అంటే అండి బాగున్నాయి, బియ్యం బాగున్నాయి బియ్యం. లాస్ట్ గవర్నమెంట్ నుంచి దుడ్డు బియ్యం ఇస్తుండే, ఈ గవర్నమెంట్ మంచిగా సన్న బియ్యం ఇస్తుంది, ఇంకా బాగున్నాయి, మంచిగా తింటున్నామండి అందరు. అలాగే మీ మహిళలకంటూ ఫ్రీ బస్ పథకం పెట్టారు కదా, ఆడవాళ్ళు ఉపయోగించారు? అందరు ఉపయోగించుతున్నారు, మంచిగా హాయిగా ఉండేయండి. ముందేమో వందలు పెట్టి ఇటు పోవాలంటే, డబ్బులు పెట్టి పోవాలంటే, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మంచిగా అందరికీ ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత బాగా మాకు హెల్ప్ అవుతుందండి లేడీస్కి. సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బాగుందండి, బాగా మంచిగా ఉందండి. దాంతో ఇది గవర్నమెంట్ బాగా బెటర్ పని చేస్తుందండి. ఇంకా రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ బాగా మంచి పని చేస్తుంది. ఇంకా మాకు ఇంకా ఆశ ఉంది, ఇంకా మంచి పథకాలు తీసుకొచ్చి మాకు అందుబాటు చేస్తానని హోప్ ఉందండి. బాగుందండి. ఇప్పుడు మేము పోతే విజిట్ చేస్తాడు, మేము పిలిస్తే వాళ్ళు వస్తారు. మంచి రిజల్ట్ ఇస్తాడండి, రెస్పెక్ట్ బాగా మంచిగా ఇస్తాడు. ఇంకా మంచి ఏమైనా పని తీసుకెళ్తే అప్పుడే సాల్వ్ చేస్తారండి పనికి. జనాలా ఉంటాడండి ఇప్పుడు.